ఎలాంటి ఇళ్లలో ఉంటున్నారో, పాస్టర్ గారు ఏదైతే ఫుడ్ తింటున్నారో, ఏ బియ్యం అయితే తింటున్నారో, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు ఆ స్టాండర్డ్లో ఉండాలి అని అనుకునేవాడిని. నేను ఆత్మీయంగా ఇంకా బాగా ఉండాలని కోరుకుంటాను. నేను నించొని వాక్యం చెప్తూ నా గొంతు బాగాలేకపోతే చాలాసార్లు చెప్పాను, నా గొంతు నొప్పి వస్తుంది, ఎవరైనా వాక్యం చెప్పడానికి టక్కన మైక్ తీసుకోవాలి, ఆపర్చునిటీ అవకాశాన్ని తీసుకొని వాక్యం ప్రకటించడానికి సిద్ధపడాలి మనం. అయితే ఒక గుంపు ఏమో ఎత్తుక్కుంటుంది యేసయ్యని, ఒక గుంపు దగ్గరికి యేసయ్య దూత వెళ్ళింది. మనము ఆత్మీయంగా అన్యులు కదా, ఇజ్రాయేలీలు అసలైన దేవుని బిడ్డలు, ఆత్మీయంగా మనం బిడ్డలయ్యాం. ఈ ఒలీవ మొక్కకి మనము అడవి జాతి మొక్కమైన మనము అంటుకట్టబడ్డాం. ఎప్పుడైతే ఈ ఒలీవ మొక్కకి మనం అంటుకట్టబడ్డామో మనం కూడా ఫలించడం మొదలుపెట్టాం. మన స్థితి, మన గతి, మన బ్రీడ్ కూడా మారిపోయింది.